గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కాంగ్రెస్ సంబంధించినటువంటి చాలా వార్తలు చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో కలవడం, కాంగ్రెస్లో జాయిన్ అవుతారని న్యూస్ రావడం, వెంటనే కాంగ్రెస్ ఖండించడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖండించడం చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసుకోవచ్చు కదా, ఎందుకు జాయిన్ చేసుకోవట్లేదంటే బేసిక్గా ఒక మంచి ఫ్యాక్టర్ మనకు కనిపిస్తుంది. ఏంటంటే కాంగ్రెస్ ఒకవేళ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నా తర్వాత జరిగేటువంటి పరిణామాలు డిఫరెంట్గా ఉంటాయని కాంగ్రెస్ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం పైకి చూస్తున్నంత స్థిరత్వంగా లేదు, అన్స్టెబిలిటీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకా ఇతరత్ర పార్టీలు కానీ కాంగ్రెస్ ఏం చేస్తుందా అనేది చూస్తున్నాం. ఒక్క ఎమ్మెల్యేని బీఆర్ఎస్ అని తీసుకుంటే ప్రజల్లో కాంగ్రెస్ స్టార్ట్ చేసింది కాబట్టి కేసీఆర్ చేశారు, ఇంకోటి చేశారు అనవచ్చు. కానీ ఈ పని చేస్తే 100% వాళ్ళు చేసే పని అదే అని కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకులు తెలుసు. అందుకే జైన్ అవుతామని వచ్చినా కానీ జైన్ చేసుకునే స్థితిలో కాంగ్రెస్ లేదు. ఒకవేళ జైన్ అవుతామని విల్లింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా బీఆర్ఎస్లో ఉన్నా కానీ అసలు ఆ ప్రభుత్వం ఎందుకు జైన్ చేసుకుంటారని ఆలోచనలు పడుతున్నారు. పొద్దున నైటు కాంగ్రెస్ వాళ్ళు పలానా ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరిక అంటారు, పొద్దుగాలు వస్తే ఇక్కడ కాంగ్రెస్ అయినట్టు బీఆర్ఎస్ అని ఇద్దరు కూడా మేము చేరట్లేదు అని చెప్తున్నాం. ఎందుకు ఈ స్తబ్దతకి కారణం ఏంటి? రాజకీయంగా కాంగ్రెస్ గెలిచి దాదాపుగా 2 నెలలకు వస్తుంది. రాజకీయంగా ఎలాంటి ఆలోచన చేయట్లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్వహించిన ఎగ్జామ్ల ఫలితాలు కూడా ఇవ్వట్లేదు. ఉద్యోగ నియామకాలు సెకండరీ, ఫలితాలు ఇవ్వడంలో లేటు. సో చాలా విషయాలు లేటు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 15-20 డేస్ అయితే లోక్సభ ఎలక్షన్లు వస్తాయి. దానిలో ఒక రిజల్ట్ డేట్ ఉంటుంది. ఆ డేట్ అయిన తెల్లారే మీకు ఈ 6 గ్యారెంటీలు వస్తాయని చెప్తాను నేను కాంగ్రెస్. చూద్దాం ఇంకేం జరుగుతుందో. ఒక మహిళలకు ఫ్రీ బస్ తప్పించి ఇంకేమైనా అడ్వాంటేజ్ స్కీమ్లు ఏమైనా ఉంటాయా, ఇంప్లిమెంటేషన్ ఏమైనా ఉంటుందా, తెలంగాణ యువత ఆలోచించిన విధంగా ప్రభుత్వం సేవలు అందిస్తుందా లేదా, వీటి చూసే దూరంలో ఉందాం. జై హింద్.